అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ఈ నెల 11వ తేదీన రాజమండ్రిలో మాజీ ఎంపీ హర్షకుమార్ ఆధ్వర్యంలో దళిత సింహగర్జన అనే కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. అయితే దళితులకు హర్షకుమార్ ఏం చేశారు? ఏమీ చేయకుండా ఇలాంటి సింహగర్జనలు పెట్టి దళితులను మోసం చేయడమే కదా అంటున్నారు దళిత సంఘాల నాయకులు. ప్రస్తుతం ఇదే అంశంపై మనతో మాట్లాడడానికి మాలమహానాడు రాష్ట్ర అధ్యక్షుడు నన్నేటి పుష్పరాజు ఉన్నారు. ఒక దళితుడిగా మాజీ ఎంపీ హర్షకుమార్ ఒక ప్రోగ్రాం పెడుతుంటే దాన్ని మీరు వ్యతిరేకిస్తున్నారు, ఎందుకు? అంటే గతంలో హర్షకుమార్ గారు మరి మాలల సింహగర్జన అని చెప్పేసి రాజమండ్రి ఆర్ట్స్ కాలేజీలో ప్రోగ్రాం పెట్టడం జరిగింది. మరి అప్పుడు పివిరావు గారు చనిపోయిన తర్వాత సరైన మీటింగ్ మాల మహానాడు తరపున ఎవరో కూడా పెట్టలేదు. అప్పుడు మంచి ప్రోగ్రాం పెట్టి సక్సెస్ చేశాడు హర్షకుమార్. దేనికోసం సక్సెస్ చేశాడంటే జాతికి ఏదో ఉద్ధరిస్తాడని మేము అనుకున్నాం. కానీ అప్పుడు జాతికి ఉద్ధరించింది లేదు. ఆయనకి రాజశేఖర రెడ్డి ఎంపీ టికెట్ ఇవ్వలేదని ఆ ఎంపీ టికెట్ తెచ్చుకోవటానికి మాలలందరూ కూడా ఆ స్టేజ్ మీద తీసుకొచ్చి అందరిని చూపించి ఆర్ట్స్ కాలేజీలో రాజమండ్రి ఆర్ట్స్ కాలేజీలో మీటింగ్ పెట్టి మేము ఇది ఇంతమంది ఉన్నామని చెప్పి భయపెట్టి ఆయన టికెట్ తెచ్చుకుని కొన్ని టికెట్ తెచ్చుకున్న తర్వాత ఏమైనా జాతికి ఏమైనా ఉపయోగపడ్డా అంటే జాతికి ఏమో ఉపయోగపడాల. మరి మా జనాల్ని ఈ రాజకీయ నాయకులు వాడుకున్నట్టే అతను కూడా వాడుకున్నాడు. వాడుకుని ఆయన ఎంపీ టికెట్ తెచ్చుకుని ఆయన సంపాదించుకుని ఆయన ఉన్నాడు తప్ప జాతికి ఈనాడు కూడా ఆయన ఉపయోగపడింది లేదు. మరి ఇప్పుడు మళ్ళీ ఎలక్షన్ దగ్గరికి వచ్చిన తర్వాత మళ్ళీ దళిత గర్జన అని చెప్పి పోస్టర్లు రిలీజ్ చేసి మరి ఏదో జాతికి ఉద్ధరిస్తానంటే నమ్మే పరిస్థితులు ఎవడ లేరు. మీరు నిజంగా జాతికి న్యాయం చేయాలంటే ప్రతిరోజు జనాల్లో ఉండాలి. అంతే తప్ప ఎలక్షన్ వచ్చిన తర్వాతే జాతి గుర్తొస్తుందా? మీకు ఎలక్షన్ మూమెంట్లోనే జాతి గుర్తొస్తుందా? ఒక దళితుడిగా నేను మిమ్మల్ని ప్రశ్నిస్తున్నా. నిజంగా మీరు జాతికి న్యాయం చేయాలనుకుంటే, నిజంగా జాతికి మీరు చేయాలనుకుంటే ఆనాడు ఎంపీ టికెట్ తెచ్చుకున్న తర్వాత మీరు జాతికి ఏ రాష్ట్రం ఈ ఉన్న రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏ జిల్లాకి ఏ నియోజకవర్గానికి మీరు ఏం మాత్రం పనిచేశారు, నిజంగా జాతికి మీరు ఏ రకంగా ఉపయోగపడ్డారన్నది కూడా మీరు తెలియజేయాలి. అంతే తప్ప జాతిని అంతా కూడా ఒక చోట పోగు చేసి నేను ఎంతమంది నా వెనకాలన్నారు చెప్పి మీరు రాజకీయ లబ్ధి పొందాలని తప్ప జాతికి మీరు ఎప్పుడు కూడా ఉపయోగపడలేదు. ఇప్పుడు కాదు, ఎప్పుడూ ఉపయోగపడలేదు. ఇది మాత్రం వాస్తవం. అంటే మరొకసారి రాజకీయ లబ్ధి కోసమే హర్షకుమార్ ఈ విధంగా చేస్తున్నాడు అని అనొచ్చా? ఖచ్చితంగా. ఎందుకంటే ఎలక్షన్ వచ్చేదాకా కూడా ఎందుకు ప్రోగ్రాం పెట్టలేదు అయినా? మరి నిజంగా ఇన్నాళ్ళ నుంచి కూడా మాజీ ఎంపీగా ఉన్నాడు కదా, మరి ప్రతి నియోజకవర్గంలో మీటింగ్ పెట్టవచ్చు కదా, స్టేట్లో 5-6 మీటింగ్లు పెట్టి ప్రతిసారి ప్రజల్లో ఉండొచ్చు కదా. మరి ఈరోజు ఎలక్షన్ వచ్చిన తర్వాత ఇప్పుడు నేను దళిత సింహగర్జన పెట్టి మరి జగన్మోహన్ రెడ్డి చేసి పనులన్నీ కూడా చెడ్డ పనులు అని చెప్పేసి చూపిస్తున్నారు. రైటే, జగన్మోహన్ రెడ్డి 27 సంక్షేమ పథకాలు తీసేసాడు, కొంతమంది దళితులను ఉచ్చకొత్త కోసారు, ఇవన్నీ కార్యక్రమాలు జరిగినాయి. కరెక్టే, ప్రతిసారి మేము ఖండిస్తున్నాం. మరి మీరు ఎందుకు ఖండించలేదు? ఇవాళ ప్రత్యేకంగా ఎలక్షన్ దగ్గరికి వచ్చిన తర్వాత మీటింగ్ పెట్టి ఖండించడం ఏంటి? నిజంగా మీరు రాజకీయ లబ్ధి కోసం చేస్తున్నారా, జాతి లబ్ధి కోసం చేస్తున్నారా? హర్షకుమార్గా తెలియాలి. ప్రస్తుతం ఇప్పుడు ఆయన రాజకీయాలకు కూడా కొంచెం దూరంగానే ఉన్నారని చెప్పాలి. టికెట్ల విషయం కూడా ఏమి కాదు. ఒకవేళ దళితులకు సంబంధించి న్యాయం చేయడం కోసమే ఈ సింహగర్జన అని అనుకోవచ్చు కదా. నిజంగా ప్రస్తుతానికి ఆయనకి టికెట్ లేదు కాబట్టే ఈరోజు ఆయన దళిత సింహగర్జన పెట్టాడు. టికెట్ ఇచ్చుంటే అలా సామాజిక వర్గం గుర్తుండదు ఆయనకి. ఇంకోటి ఏంటంటే టీడీపీ చంద్రబాబు నాయుడు సమక్షంలో పార్టీలో జాయిన్ అయినప్పుడే ఆయన కాళ్ళకి నమస్కారం పెట్టాడు ఇదే హర్షకుమార్. మరి జాతిని తాకట్టు పట్టే పరిస్థితి మాత్రం హర్షకుమార్ గారు చేయొద్దు. మీరు ఆళ్ళ కాళ్ళ మీద ఏళ్ళ కాళ్ళ మీద పడొద్దు. నిజాయితీగా మీరు పని చేయాలనుకుంటే నిజంగా రాజకీయాలు చేయాలని చేసుకోండి, జాతీయ చేయాలని చేయండి తప్ప మీరు ఈ ఎలక్షన్ టైంలో మాత్రం జాతిని తాకట్టు పట్టే పరిస్థితి మాత్రం చేయొద్దు. అంటే గతంలో కూడా హర్షకుమార్ ఇలాంటి కార్యక్రమం చేపట్టాడు అన్నారు. అప్పుడు ఏమీ హామీలు ఇచ్చారు దళితులకి? అప్పుడు మాలల సింహగర్జన అని పెద్ద ప్రోగ్రాం పెట్టాడు రాజమండ్రిలో. పెద్ద ప్రోగ్రాం పెట్టి నేను జాతికి చాలా న్యాయం చేయబోతున్నాను, జాతి మీ వెనకాల అండగా నిలబడతానని చెప్పేసి అన్నాడు. నాకు ఒక్కసారి చట్టసభలో అవకాశం కల్పించండి, నేను ఎంతైనా సరే పనిచేస్తాను అన్నాడు. మొత్తం మీద ఎంపీ టికెట్ తెచ్చుకున్నాడు. టికెట్ తెచ్చుకుని జాతికి ఏమాత్రం ఉపయోగపడాల. ఆయన కుటుంబం సెటిల్ అయ్యారు, హ్యాపీగా బతుకుతున్నారు. మేము మంచిదే, ఒక ఎస్సీ నాయకుడిగా నేను చెప్తున్నాను, ఆయన మంచి లెవెల్లో ఉంటే మంచిదే, మాకు ఆనందమే. కానీ నువ్వు జాతికి ఉపయోగపడతానని చెప్పి ఎందుకు స్టేట్మెంట్లు ఇస్తావు? నువ్వు జాతికి ఉపయోగపడినట్టు స్టేట్మెంట్లు ఇవ్వకూడదు కదా. మరి ఈరోజు దళిత సింహగర్జన పెట్టావు, ఆ రోజు మాల సింహగర్జన పెట్టావు, ఎవరికి ఉపయోగపడుతున్నావు, ఏ రకంగా ఉపయోగపడుతున్నావు? మీ రాజకీయ లబ్ధి కోసమే తప్ప జాతి కోసం మాత్రం హర్షకుమార్ చేసే పని మాత్రం కాదు. ఇది మాత్రం నగ్న సత్యం. ఇది దళిత నాయకులందరూ కూడా గుర్తిస్తున్నారు, అందరికీ తెలుసు. ఈ ప్రోగ్రాము దేనికోసం పెడతారో కూడా తెలుసు. మీ రాజకీయ లబ్ధి కోసమే తప్ప దళిత జాతి కోసం కాదు. ఎన్నికల దగ్గరికి వస్తున్నాయి, దళితులకు సంబంధించి అనేక హామీలు ఇంకా మిగిలిపోయి ఉన్నాయి. చాలామంది దళితులకు సంబంధించి ఓచుకోత కోసారని కూడా మీరు కూడా అంటున్నారు. అంటే ఎన్నికలు సమీపిస్తున్నాయి, మీ కార్యాచరణ ఏంటి? ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు 27 రకాల సంక్షేమ పథకాలు రద్దు చేయడం జరిగింది. మరి విదేశ విద్యా బోధనకు కూడా అంబేద్కర్ పేరుని తీసి జగన్మోహన్ రెడ్డి గారి పేరు పెట్టుకోవడం జరిగింది. నిజంగా ఈ ఎమ్మెల్యేలు, ఎంపీలు మరి వైఎస్ఆర్ పార్టీలో ఉన్న నాయకులకు ఒకటే సూటిగా ప్రశ్న చేస్తున్నా, అంబేద్కర్ పేరును తొలగించినప్పుడు కూడా మీరు నోరు మెదపట్లేదంటే మీరందరూ కూడా
వాళ్ళ జగన్మోహన్ రెడ్డి గారి జాగీర్లని మేము అర్థం చేసుకోవాలి. ప్రతి ఒక్కరూ జాతి కోసం పనిచేస్తామని మీరు ఒక పదవుల్లోకి వెళ్తున్నారు తప్ప ఎవ్వరు కూడా జాతికి పనిచేయట్లా. కనీసం అంబేద్కర్ పేరు తీసేస్తే ఖండించిన ఆ ఎమ్మెల్యే లేడు, ఎంపీ లేడు. మేము ఒకటే చెప్తున్నాం, రానున్న రోజుల్లో ఎలక్షన్ దగ్గరికి వస్తుంది. ఒకటే చెప్తున్నాం, దళితుల సంక్షేమ పథకాలను రద్దు చేసిన, దళితులకి అండగా ఉంటానని చెప్పిన వాళ్ళు రద్దు చేశారు. దళితులకు అండగా ఉంటానని చెప్తున్న ఎవరైతే ఈ పార్టీలు ఉన్నాయో అదే సంక్షేమ పథకాలను మళ్ళీ పునరుద్ధరిస్తామని ఏ పార్టీ అయితే హామీ ఇస్తుందో ఆ పార్టీకి మాలమన్నాడు అండగా ఉంటుంది. అంటే మీకు 11వ తేదీన జరిగే ఈ కార్యక్రమానికి ఒక దళిత నాయకుడిగా మీకు ఆహ్వానం అందిందా? లేదు, మాకు మామూలుగా ఫోన్ల ద్వారా ఏదో సమాచారం వేరే వేరే ద్వారా ఫోన్లు వచ్చింది తప్ప మాకేం అధికారంగా మాకేం అందలేదు. ఎందుకంటే మేము ఎలాంటి వ్యతిరేకిస్తాం సంగతి తీర్చాలకి. ఎవరైతే ఆయన జపం చేసే వాళ్ళు ఉంటారో వాళ్ళు ఉంటారు తప్ప మేము జపం చేసే వ్యక్తిని కాదు. జాతికి ఎక్కడ అన్యాయం జరిగితే అక్కడ మాత్రం నిలదీస్తాను. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.